నీ సోల్, నీ స్పిరిట్, నీ మైండ్, నీ బాడీ, ఇంకొక విధంగా చెప్పాలంటే నీ కుటుంబం, నీ పిల్లలు అన్ని విషయాలు కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలట. ఈ ప్రవచించే మాట మీ జీవితంలో మిమ్మల్ని సౌఖ్యంగా ఉంచును గాక, అంటే ఆరోగ్యకరంగా ఉంచును గాక, దీవెనకరంగా ఉండును గాక, ఆశీర్వాదకరంగా. ఇతరులు చూసినప్పుడల్లా ఎలా ఇన్ని కష్టాల మధ్యలో, ఇన్ని ఇబ్బందుల మధ్యలో ఎలా మీరు ఫ్లౌరిష్ అవుతున్నారు, ఎలా వర్ధిల్లుతున్నారు, ప్రాస్పర్ అవుతున్నారని ఆశ్చర్యపడతారు. కారణం ఏంటంటే ఆయన వాక్య ధ్యానములో నిత్యం ఉంటున్నాం, ప్రార్థనలో నిత్యం ఉంటున్నాం, వేకువజాముని లేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ కంటిన్యూషన్ మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితాన్ని చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చివేస్తుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:23. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్దులయుండిరి. ఎంత నాన్న? మొదటి దినవృత్తాంతాల గ్రంథం అందరు గుర్తియన్నా, 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, వెరీ గుడ్. 29వ అధ్యాయము 29, 23 వచనం చూడనా, మరొక్కసారి చదవండి తల్లి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఏం మాట అండి! ఇశ్రాయేలీయులందరూ ఆజ్ఞకు బద్దులై ఉండిరి. చాలా చక్కటి మాట. ఇక్కడ ఒక మాట, చాలా ఇంపార్టెంట్ మాట ఉంది, నాకు ఇష్టమైన మాట, మరలా చదువుతున్న మాట. ఇది మీకు చెప్పాను, ఇంత ముందు చెప్పాను, అయినా మరలా చెప్తున్నాను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా, అంటే బాలుడైన సొలొమోను ఏమవుతున్నాడంటే బాల్య దశలో ఉన్నాడు. యవ్వన దశ ఒకసారి అంటాడు, బాల్య దశ అంటాడు, చిన్నవాడి, ఒక విధంగా చెప్పాలి చిన్నవాడి. తన తండ్రి అయిన దావీదునకు మారిగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చున్నాడట. అంటే ఆ సింహాసనం ఎవరిదంట? దావీదు కాదు, అసలు అది ఎవరిదంట? యెహోవా సింహాసనం అంట. దావీదు కూర్చున్న సింహాసనం ఎవరిదంట? యెహోవా సింహాసనం. వాటి బ్లెస్సింగ్ అసలు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. దేవుని సింహాసనం ఎక్కడ ఉంటది? పరలోకంలో ఉంటది. కానీ ఇక్కడ దావీదు కూర్చున్న సింహాసనం ఎవరిదంట? ఇశ్రాయేలుని పరిపాలిస్తూ కూర్చున్న సింహాసనం యెహోవా సింహాసనం అని దానికి పేరు. ఎంత అద్భుతమైన కార్యం! యెహోవా సింహాసనమందు నువ్వు కూర్చుంటే అసలు కూర్చోగలమా? దేవుని సింహాసనం మీద ఎవరైనా కూర్చోగలరా అండి అమ్మా? ఒక కుర్చీలో ఒక పెద్ద అధికారి చూడండి, చీఫ్ మినిస్టర్ దగ్గర పోయి ఆయన మీరు చూడండి, ఇట్లా బల్ల చుట్టూ ఇట్లా స్ట్రైట్ గా అట్లా ఉంటే, పెద్ద పొడుగ్గా ఉంటే ఆయన సీట్ సెపరేట్ గా ఉంటది, మిగతావన్నీ సైడ్స్ ఉంటాయి, ఇట్లా సైడ్ లో ఉంటాయి, అన్ని వరుసగా సైడ్ లో ఉంటాయి. ఎవరైనా పోయి చీఫ్ మినిస్టర్ దగ్గర దాంట్లో పోయి కూర్చుంటారా? కూర్చుంటే చీఫ్ మినిస్టర్ ఊరుకుంటాడా? కూర్చుంటే ఒకవేళ కూర్చోగలిగితే ఎవరైనా ఊరుకుంటారా? చీఫ్ మినిస్టర్ ఊరుకుంటాడా? ఒకే ఒకరు కూర్చోగలరు. ఎవరు చెప్తారా? వెరీ గుడ్. ఒకే ఒకరు కూర్చోగలరు. ఎవరు కూర్చుంటారు తెలుసా? ఒక్కరు మాత్రం కూర్చోగలరు. అమ్మా చెప్పండి తల్లి, అరవాలి. అంతే. ఎవరు కూర్చోగలరు? ఒకవేళ కూర్చోంటారు అనుకోండి, కూర్చోడానికి ఇష్టపడ్డారు అనుకోండి, ఎవరు కూర్చోగలరు? అక్కడ ఎమ్మెల్యేస్ ఉంటారు, వారి పిల్లలు కూర్చుంటారు. వాళ్ళకి ఏం భయం ఉంటుంది, వాళ్ళకి ఫీల్ కాదు. లేదండి ఒకసారి పక్కకి నేను కూర్చోని ఏమన్నాడు కూడా. అంటే దేవుని పిల్లల్ని తన సింహాసనం మీద కూర్చుండబెడుతున్నాడు. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూస్తే మనం ఇప్పుడే ఆల్రెడీ కూర్చున్నామంట, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నామంట. ఇక్కడ యెహోవా సింహాసనం అందు కూర్చొని రాజుగా కూర్చొని వర్ధిల్లుచుండెనంట. అంటే ఆల్రెడీ మనం ఏమైపోయాము? తండ్రితో పాటు, యేసు ప్రభుతో పాటు చనిపోయామంట, తిరిగి లేచామంట. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటే, తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటే, అంటే తండ్రితో కూర్చుంటే, దాంతో పాటు కూడా మనం కూడా కూర్చున్నామంట. ఓ వాట్ ఏ వండర్ఫుల్! ఇక్కడ సొలొమోన్ కూర్చున్నందుకు ఏమైంది? ఆ సింహాసనం మీద కూర్చున్నందుకు వర్ధిల్లుచుండెను. ఈరోజు ప్రభు యొక్క సింహాసనం మీద నీవు ఉన్నావు, దేవుని యొక్క సింహాసనం మీద ఉన్నావు. మరలా అంటున్నా, ఆ ప్రభు యొక్క సింహాసనం మీద నీ ఉన్నావు గనక నీ వర్ధిల్లుటను ఏది కూడా ఆపలేదు. ఏ దయ్యం, ఏ శక్తి, ఏ అపవాది ఆత్మీయకంగా, శారీరకంగా, ఆరోగ్యకరంగా, చేతి పనుల్లో, డబ్బు విషయంలో, ఇంకా ఏదైనా కానీ, అది ఎటువంటిదైనా కానీ, స్టడీ విషయంలో, జ్ఞానం విషయంలో, గ్రహింపు విషయంలో
ఆలోచన విషయంలో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో నువ్వేమవుతావు, ప్రాస్పర్ అవుతూనే ఉంటావు. యోబు అయ్యాడు, యేసోబు అయ్యాడు, దావీదు అయ్యాడు, సొలొమోను కూడా వర్ధిల్లుతున్నాడట. రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలు అందరూ అతని ఆజ్ఞకు బద్ధులై ఉన్నారని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే ఆయన 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 ఒక మాట సెలవిస్తే ఏమైపోతున్నారంట, అందరూ కూడా బద్ధులైపోతున్నట. అంటే బద్ధులైపోవటం అంటే వెంటనే చెప్పిన దానికి ఇంకా మారు మాట లేదని అర్థం, ఇంకొక వేరే మాట లేదు. చెప్పింది చెప్పినట్టుగా విని లోబడే దాన్ని ఏమంటారంటే బద్ధులైండుట. ఈరోజు అలాగా ప్రభు యొక్క సింహాసనం మీద క్రీస్తును బట్టి, యేసు ప్రభు రక్తాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన అభిషేకాన్ని బట్టి, ఆయన మంచిని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం పిల్లలుగా మార్చబట్టమే కాదు, పిల్లలుగా మార్చబడ్డ మనము ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చుండి వర్ధిల్లేలాగా దేవుడు చేయబోతున్నట. నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లల్ని దేవుడు వర్ధిల్ల చేయనుగాక. చూడండి, ఆదికాండం 39:2 చదవండి తల్లి. ఆదికాండం 39:2 కొన్ని వచనాలు చూద్దాం. ఆదికాండం 39:2. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఎంట ఉండెను. ఎక్కడుంటేంది, ఏ పరిస్థితిలో ఉంటేంది, ఏ కష్టంలో ఉంటేంది, కానీ ప్రాస్పరిటీ మాత్రం ఆగదంట. చెప్పండి, నా ప్రాస్పరిటీ ఏది కూడా ఆపలేదని చెప్పండి అమ్మా. నా ప్రాస్పరిటీ ఏది కూడా ఆపలేదు. ఇప్పుడు యెహోవా యోసేపునకు ఏమై ఉన్నాడంట, తోడై ఉండెను. ఆ తోడై ఉన్న కారణాన్ని బట్టి అతను ఎక్కడున్నాడు, అతను తోడై ఉన్నాడు కనుక అతడు ఏమవుతాడు, వర్ధిల్లుచున్నాడు. తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఉన్నాడు. ఐగుప్తులో ఉండి ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తుని ఇంట ఉన్నాడు, అక్కడ బానిసగా ఉన్నాడు. బానిస అయితే మాత్రం దేవుడు ఏమైనా వర్ధిల్ల చేయకుండా ఆపాడా? దేవుడు అతనికి తోడై ఉండి ఏం చేస్తారంట, వర్ధిల్లేనంట. ఈరోజు ప్రభు యొక్క తోడు నీకుండును గాక, నీ పనులకుండును గాక, నీ చేతి పనులకుండును గాక, నీ విత్తనానికుండును గాక, నీ చేతికుండును గాక, నీ పిల్లలకుండును గాక. యేసోబునకు తోడైండెను. వాట్ ఏ వండర్ఫుల్. అందుకే వర్ధిల్లుతున్నాడు. ఎవరికి తోడు లేడు వారు వర్ధిల్లలేరు, ఎవరికి తోడు వారు వర్ధిల్ల కూడా ఉండలేరు. రెండు విషయాలు గమనించాలా. ఎవరికి తోడు లేడో వాళ్ళు వర్ధిల్లలేరు, ఎవరికి తోడుగా ఉంటే వారు ఏ స్థితిగతులైనా ఉండని. ఇక్కడ బానిసగా ఉంటున్నాడు, ఐగుప్తులో ఉంటున్నాడు. పోనీ మంచి దేశం కూడా కాదు, బాధకరమైన దేశం, కానీ వర్ధిల్లుట మాత్రం ఆగట్లేదు. ఎందుకు? తోడై ఉండను గనక అతను వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట నుండి మరి ఈ ఐగుప్తుని ఇంట ఉండెను. అందుకే అతను స్పిరిట్ లో వర్ధిల్లాడు గనక పాపాన్ని అసహించుకున్నాడు. మీకు తెలుసో తెలియదు, ఈ చాప్టర్లు గనక చూస్తే అవి శోధించటం, అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినట్లుగా చూస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే స్పిరిట్ లో వర్ధిల్లుతావో మొట్టమొదటి కార్యం ఏం తెలుసా? పాపాన్ని అసహించుకుంటావు, పాపాన్ని ద్వేషిస్తావు, పాపాన్ని రోసివేస్తావు. పాపం అంటే పాపానికి సంబంధించిన ఏదైనా కానీ, అది ఎటువంటిదైనా కానీ, అది అబద్ధం కావచ్చు, దొంగలించడం కావచ్చు, చెడు చూపు కావచ్చు, ఇంకా పాపానికి సంబంధించింది అంటున్నా. మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏదైనా కానీ ముందు మనం దాని నుంచి ఏమవుతుంది, దూరం అయిపోతాము. అదే స్పిరిచువల్ గ్రోత్ కి మొదటి ప్రాముఖ్యమైన మెట్టు. మంచిగా అర్థం చేసుకోవాలా. అంటే యేసోబులో వర్ధిల్లడానికి ఏం కనబడతలేదు, వర్ధిల్లు చుండెననుంది. యేసోబు తోడైన వర్ధిల్లుతో ఎట్లా కనబడుతుంది అంటే, అతను మీరు ఈ చాప్టర్లో కనుక చూస్తే పాపానికి దూరంగా పారిపోతున్నాడు. ఇలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక రోజు వచ్చేటప్పుడు ఏమైపోయాసా, యేసోబు ఆ దేశములోనే రాజు తర్వాత అధిపతి తర్వాత అధిపతిగా, రాజు తర్వాత ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా నిజమని ఈ లోకపరంగా వర్ధిల్లినట్టుగా కూడా చూస్తున్నాము. అంటే ప్రభు యొక్క తోడు అతని జీవితాన్ని మార్చివేసింది. ఈరోజు యేసునామములో ప్రభు యొక్క తోడు నీ జీవితాన్ని మార్చివేయునుగాక, నీ పిల్లల జీవితాన్ని మార్చివేయునుగాక, వారి చదువులను మార్చివేయునుగాక, ఆశీర్వదించునుగాక. ఇంకొక విధంగా చెప్పాలంటే, నీకు తోడుగా ఉండటమే కాదు, నీ ఇంటి వారందరికీ కూడా దేవుడు తోడై ఉండబోతున్నాడు. నీ ద్వారా నీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా తోడై ఉండి వర్ధిల్లేలాగా చేయబోతున్నాడు. అంటే నువ్వు వర్ధిల్లుతావంట. ఎంత అద్భుతమైన కార్యం! ఈరోజు అటువంటి కృప ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చూద్దాం తల్లి. కొద్ది చూసి ముందుకెళ్దాం, త్వరగా ముందుకు చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం
తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయంలోను ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. మనం చూసాం, ఈ వచనాన్ని చూసాం. మనం మన దినాన ఈ వచనాన్ని బాగానే మనం చదివాం. యెహోషాపాతు ఎలాగా అంటే ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం మన దినాన్ని చదివాం. మళ్ళా చూస్తున్నాం. తన దేవుని ఆశ్రయించటకై దేవుని మందిర సేవ అంటే మందిర సేవ విషయములు, ధర్మశాస్త్రము అంటే వాక్య విషయములు, ధర్మమంతం అంటే ఇచ్చే విషయములు మందేమి ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి ఏమయ్యాడంట, వర్ధిల్లేనంట. ఈరోజు మనం ఆరంభించే ప్రతి పని ఏం కావాలంటే అది సఫలం అవ్వాలా. ఇంకో విధంగా చెప్పాలంటే వర్ధిల్లాలా. ఆ ప్రతి పని అతడు ఏం చేస్తున్నాడంటే ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించాడట. అంటే మందిర పని ఆరంభించాడా, అది హృదయపూర్వకంగా జరిగించాడు. సేవన అంటే ధర్మశాస్త్రమా, అది హృదయపూర్వకంగా, ధర్మమా, అది హృదయపూర్వకంగా ఇలాగ జరిగించి అతను ఏమవుతున్నాడు, లాస్ట్ టైం చూసాం, వర్ధిల్లుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు అలాగే నీ జీవితం నా జీవితాన్ని దేవుడు అలా చేయను గాక. మరి హిజ్కియాని చేసినట్టుగా, యెహోషాపాతును చేసినట్లుగా మన జీవితాన్ని కూడా ప్రభు అలా చేయను గాక. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి మళ్ళీ ఒక 2 మాటలు చూద్దామండి. 5:23 మొదటి దినవృత్తాంతాలు. ఇది కూడా చూడ చాలా బాగుంటది, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి దినవృత్తాంతాలు 5:23. మనస్సే అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హేర్మేను వరకును సేనీరు వరకును హెర్మోను పర్వతం వరకును వ్యాపించిరి. గోత్రాన్ని చాలా 12 గోత్రాలున్నాయి. అందులో మనషే అర్ధగోత్ర వారు ఉన్నారట. ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచున్నారట. అంటే కాపురాలు ఏం చేస్తున్నాడు దేవుడు, వర్ధిల్ల చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎక్కడ కాపురం ఉంటున్నారు, ఆ కాపురం ఉన్న చోట ఏ కీడు లేదంట, ఏ వ్యాధి, ఏ భయం, ఏ అప్పు సమస్య లేదంట, ఏ లేమి లేదంట. ఇంకో విధంగా చెప్పాలంటే దీన దరిద్ర స్థితి లేదంట. వారు ఆ దేశమందు కాపురం ఉండి ఏమవుతున్నారు, ఈ గోత్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, వర్ధిల్ల చేస్తున్నాడు. చూడండి, బాషాను మొదలుకొని బయల్హోరోను వరకు, సినీరు వరకును, హెర్మోను పర్వతం వరకును వ్యాపించింది. వర్ధిల్లటమే కాదు, వర్ధిల్లి ఏమైపోతున్నారు, వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకి వ్యాప్తి చెందుతున్నారంట, వ్యాపిస్తున్నారంట. ఈరోజు ప్రభు నిన్ను వర్ధిల్ల చేసి ఏం చేస్తున్నాడు, ఎక్స్పాండ్ అనగా ఇంకా వ్యాపిస్తామంట. ఇప్పుడు వర్ధిల్లకపోతే అక్కడే ఉంటాం. ఇంకొకటి కొట్టు ఉంది అనుకోండి ఉదాహరణకి, ఇంకొక కొట్టు లేదా చిన్న వ్యాపారం ఉంది, ఇంకో చిన్న వ్యాపారం తెలుసుకుంటాం, ఇంకొక బండి ఉంది, ఇంకొక బండి. అంటే వర్ధిల్లుతున్న కొలది కొంచెం యాడ్ అవుతుంది. అసలు వర్ధిల్లుతో లేదు, ఏమి జరగదు. వర్ధిల్లుతున్నప్పుడు ఏమవుతామంటే వ్యాప్తి చెందుతాం. మీరు కాపురాలను ఏం చేస్తున్నారంటే ఆ కుటుంబాలను, ఆ కాపురాలను వర్ధిల్ల చేసి అవి ఎక్కడి నుంచి, బాషాను మొదలుకొని హెర్మోను పర్వతం వరకంట. అంటే బాషా నుంచి హెర్మోను పర్వతము దాకా ఏమైపోతున్నారంటే వ్యాపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు నీ ప్రేయర్ లైఫ్ యేసునామములో ప్రాస్పర్ అవును గాక. నీ ఫెయిత్ యేసునామములో ప్రాస్పర్ అవును గాక. నీ విత్తనం యేసునామములో ప్రాస్పర్ అవును గాక. నువ్వేం చేస్తున్నా దేవుడు దానికి తోడై ఉండి నీకు ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ కలగచ్చేను గాక. అనగా ప్రాస్పర్ అండ్ ప్రాస్పరిటీ యేసునామములో కలగచ్చేను గాక. ఓ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల వర్ధిల్లుచు. ఇలాగ ఎవరు చెప్తారండి, ఒక తండ్రి తన బిడ్డలకు మాత్రమే చెప్తాడు. అలాగే ప్రలోకమందు నా తండ్రి తన సొంత బిడ్డల వలె మనకు చెప్తున్నాడు. సొంత బిడ్డలమే మనం, ఆయన కుమార్తెలు, మన కుమారులం చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నువ్వు వర్ధిల్లాలా. నువ్వు వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలా, ఆత్మలో వర్ధిల్లాలా. నువ్వు వర్ధిల్లుచున్న కొలది ఇంకా వర్ధిల్లాలా. వర్ధిల్లుచున్న కొలది నువ్వు విత్తనాన్ని విత్తుతూ ఉండాలా. నువ్వు వర్ధిల్లుతూనే ఉండాలని నీకు నేను ప్రార్థిస్తున్నాను చెప్తున్నట్టుగా చూస్తున్నాము. ఈరోజు ప్రభు మళ్ళీ అన్ని విషయాలు కూడా వర్ధిల్ల చేయను గాక. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్కసారి ఒక 2 మాటలు చెప్పి ముగించేస్తానండి. ఒక 2 విషయాలు ఒకసారి. ఇర్మియా గ్రంథం 12:16 అండి. 12:16. థ్యాంక్ యూ అమ్మ. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఒకవేళ వీలైతే.
బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలను నేర్పునట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకున్న ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. ఇక్కడ ఒక జనం ఉంది. ఆ జనము బయలుతోడు, యెహోవా తోడనే బదులు బయలుతోడని బయలుకు పూజించి బయలుతోడు అంటున్నారు. బయలుతోడని ప్రమాణము చేయట వారు నా ప్రజలకు నేర్పునట్లుగా నేర్పారంట. మరి అన్యజనులతో సాహసం చేస్తే అది వాళ్ళది మనకు వచ్చేస్తుంది. నేర్పునట్లుగా యెహోవా జీవము తోడని నా నామాన్ని బట్టి ప్రమాణము చేయటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునే ఎడల, అంటే దేవుని విధులు వేరే, దేవుని ప్రజల మార్గం వేరే. వారిని నడిపించే ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. తన అగ్ని స్తంభమై మేఘస్తంభమై కొన్ని సిస్టమేటిక్ గా కొన్ని విధులు ఇస్తున్నాడు. ఇలా చెయ్యాలా, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు, ఇవన్నీ నేర్పించినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ మధ్యలో మీరు కొంచెం మిశ్రమం అయిపోయారు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మరి బయలుతోడని ప్రమాణం చేయటం వారు నా ప్రజలకు నేర్పినట్లుగా, అంటే ఇతర ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. యెహోవా జీవము తోడని నా నామాన్ని బట్టి ప్రమాణం చేయటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునే ఎడలా, అంటే నా ప్రజలు ఏ మార్గాన్ని నేను చెప్పానో ఆ వాటిని మీరు కూడా నేర్చుకున్నట్లయితే వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అంటే ఏ ప్రజలనైతే దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడో ఆ ప్రజల మధ్యలో అన్యులైన మీరు కూడా వర్ధిల్లాలంటే మీరేం చేయాలా? నా ప్రజలకు నేర్పిన మార్గాలు మీరు కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలా. అంటే దేవుని మార్గాలు మనం ఏం చేస్తున్నాయి? జాగ్రత్తగా నేర్చుకుంటే వర్ధిల్ల చేస్తున్నాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారు? వర్ధిల్లుతున్నారు. ఆ ప్రజల మధ్యలో మిగతా వారు కూడా వర్ధిల్లాలంటే ఈ మార్గంలోకి రావాలంట. ఈ విధులే, ఈ కట్టడలే, ఈ ఆజ్ఞలే. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు నేర్పిన వాటిని నేర్చుకున్నప్పుడు, ఆ మార్గాలను నేర్చుకున్నప్పుడు, జాగ్రత్తగా నేర్చుకునేలా వారు నా ప్రజల మధ్యలో ఏమైతారంట? వర్ధిల్లుతారంట. ఈ రోజు నీ చుట్టూన్న ప్రజల మధ్యలో యేసు నామములో వర్ధిల్లుదువుగాక, ఈ దేశములో వర్ధిల్లుదువుగాక, నీ సావాసములు, నీ సంఘములు, నీ కుటుంబములు, నీ ఇంటి వారి మధ్యలో, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోటి వారు, నువ్వు ఎక్కడెక్కడ వర్ధిల్ల లేకపోతున్నాని బాధపడుతున్నావు, యేసు నామములో దేవుడిని వర్ధిల్ల చేయునుగాక. అయితే వర్ధిల్లుతున్న కొలది మరలా అంటున్నా, విత్తనాన్ని విత్తుకుంటూ ఉండాలా, ఇంకా ముందుకు సాగాల. నిజంగానే ఫైనాన్షియలీ బ్రేక్ త్రూలోకి మనం వెళ్ళిపోతాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. నిజమే, మరి బయలుతోడని చెప్పినట్లుగానే అవును, ఆ ప్రజలు ఎప్పుడైతే మరి తన ప్రజల యొక్క మార్గంలోకి వచ్చి తన ప్రజల మార్గాలను ఎప్పుడైతే జాగ్రత్తగా నేర్చుకుంటారో వారు తన ప్రజల మధ్యలో ఆ ఎవరైతే అన్య జనం ఉందో ఆ జనాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడని వారికి కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అలాగే ఈరోజు ప్రభుని కలిగిన మనము తప్పక యేసు నామములో వర్ధిల్లుతాం. మరి నిజంగా సొలొమోను దేవుని సింహాసనం మీద ఉండి వర్ధిల్లాడు. యోసేపుకు దేవుడు తోడై ఉంటే తను వర్ధిల్లకుండా ఉండలేకపోయాడు, వర్ధిల్లుతూనే ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇందాక హిజ్కియాను చూసాం. ధర్మం అందేమి, ధర్మశాస్త్రం అందేమి, మరి ఓ విధంగా చెప్పాలంటే మందిర సేవ అందేమి తను హృదయపూర్వకంగా జరిగించుకుంటూ వర్ధిల్లినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇలాగా అన్ని విషయాల్లో ఆత్మ మొదటగా వర్ధిల్లలా, మిగతా అన్ని విషయాలు కూడా వర్ధిల్లుట అనేది ఉండాలి. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు నాకు మనందరికీ యేసు నామములో అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి తల్లి.